వైఎస్ఆర్సీపీ యువబేరికి హాజరైన విద్యా సంస్థలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. విద్యా సంస్థల యాజమాన్యాలపై కక్ష సాధింపు చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి సంఘాలు. 22న విశాఖలో యువబేరి ముగించిన సందర్భంలో ఏ విద్యా సంస్థలు హాజరయ్యాయో వాటి యాజమాన్యాలపై ఆ విద్యా సంస్థలపై కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. శ్రీదేవి, చెప్పండి, యువబేరికి హాజరైన విద్యా సంస్థలపై ప్రభుత్వం ఏమైనా ఒత్తిడి తెస్తోందా? యాజమాన్యాలు ఏం చెప్తున్నాయి? నీల్మా, ఇది విద్యా సంస్థలు ఏవేవి హాజరయ్యాయో, విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చారో ఇవన్నీ కూడా ఆరా తీసే పనిలో పనిచేసింది. ఓవైపు అంటే యువభేరి సదస్సు విజయవంతం కావడంతో ఒక్కసారిగా ప్రభుత్వంలో ఒక రకమైనటువంటి దీన్ని ఎలాగైనా ఉద్యమాన్ని అణిచివేయాలనేటువంటిది మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాము. ప్రభుత్వ తీరుని ఇప్పటికే విద్యార్థి సంఘాలన్నీ కూడా తప్పుపడుతున్నాయి. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరోసారి ప్రభుత్వం మరొక కక్ష సాధింపు చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా మనకి ఇప్పుడు తాజా సమాచారం బట్టి తెలిసింది. మొన్న కార్యక్రమం ఈ నెల 22 జరిగిన తర్వాత భారీ సంఖ్యలో దాదాపుగా 10,000 మంది విద్యార్థులు హాజరైనటువంటి ఈ యువభేరి సదస్సులో విద్యార్థులతో పాటు మేధావులు పాల్గొన్నారు. అలాగే పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి సదస్సు అని మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తున్నప్పటికీ కూడాను చాలా మంది స్వచ్ఛందంగా రావడం జరిగింది. విద్యార్థులంతా కూడా చాలా వరకు విద్యార్థులు రాకుండా కూడా ప్రభుత్వం పోలీస్ శాఖతో ఒక ఆంక్షలు విధించినప్పుడు వాళ్ళంతా కూడా ఎవరి దారిన వాళ్ళు విద్యార్థులంతా కూడా భారీగా వేదికకి చేరుకోవడం, అలాగే సదస్సును విజయవంతం చేయడంతో పాటు విద్యార్థులు కూడా ముఖాముఖి కార్యక్రమం పాల్గొనడంతోనూ ఈ ప్రభుత్వం ఒక్కసారిగా చూసి ఆయా విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో యూనిఫామ్ లో ఉన్నటువంటి విద్యా సంస్థలు కూడా చాలా మంది యూనిఫామ్ లో పాల్గొన్నారు. యూనిఫామ్ ఏ కళాశాల నుంచి వచ్చాయి అన్నటువంటి దాని పనిలో ప్రభుత్వం ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఆయా విద్యా సంస్థలకు కూడా అవకాశం ఉందని కూడా కొంతవరకు సమాచారం అందుతుంది. ఇప్పటికీ కక్ష సాధింపు చర్యల్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొన్న సాయంత్రం నుంచి కూడా ఈ పని ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. నీలిమ, అలాగే చూసుకుంటే యువబేరి సదస్సులో మాట్లాడిన ప్రొఫెసర్ పై కూడా చర్యలు తీసుకోవాలని ట్రై చేస్తోంది. అదేవిధంగా ఇప్పుడు విద్యా సంస్థలపై కూడా విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని ప్రత్యేక హోదా గురించి నినదించిన ఈ తరుణంలో ఈ విధంగా చర్యలు పాల్పడడాన్ని ఏ విధంగా చూడాలంటారు? మేధావులు కూడా తప్పు పడుతున్నారు. ఎందుకంటే మేధావుల మీద చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా అంటే ఈ ప్రొఫెసర్లు పాల్గొనడం మీద కూడా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మంత్రి గంటా శ్రీనివాసరావు దీనికి సంబంధించి హైదరాబాద్ లో ఒక వర్షన్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ యువభేరి సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్ల మీద చర్యలు తీసుకుంటామని ఆదేశాలు ఇస్తామని కూడా మంత్రి గంటా ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది సరాసరి ప్రొఫెసర్ మీద చర్యలు తీసుకోవడానికి ఎటువంటి అధికారం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. యూజీసీ నిబంధనల ప్రకారం వాళ్ళు పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఉద్యమాలు సంబంధించినటువంటిది కాబట్టి ఖచ్చితంగా ఇది అంటే వాళ్ళు ఏ రాజకీయ పార్టీలకి అతీతులు కాదు మేధావులు అన్నది ఒక ఖచ్చితంగా ఉంది. వీళ్ళు డైరెక్ట్ గా సస్పెండ్ చేసే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా కేవలం యూజీసీకి మాత్రమే సిఫార్సు చేసే అవకాశం ఉంది. యూజీసీ తీసుకున్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారమే వీసీ చర్యలు తీసుకోవాలి. కానీ డైరెక్ట్ గా వీసీ సస్పెండ్ చేసే అధికారం మాత్రం లేదు అని చెప్పి ఒక వర్షన్ వినిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు అయితే మరి ఈ విషయాన్ని ప్రొఫెసర్ ఎవరైతే పాల్గొన్నారో ఆ ప్రొఫెసర్లు మాత్రం ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఆదేశం రాలేదు. సో ఇది ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మేము ప్రత్యేక హోదా మా కోసం మా భవిష్యత్తు అంటే విద్యార్థులకు బోధిస్తున్నాం కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మేము ఖచ్చితంగా ఈ ప్రత్యేక హోదా ఉద్యమంలో మేము భాగస్వామ్యం అయ్యామని కూడా మేధావులు చెప్పడం జరిగింది మనకి. అలాగే ప్రత్యేక హోదా ఎక్కడైతే ఈ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు నగరంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి మేధావులు పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. గతంలో కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో మేధావులు పాల్గొన్నారు, వివిధ విశ్వవిద్యాలయాల నుంచి ప్రొఫెసర్లు పాల్గొన్నారు. అటువంటి ప్రొఫెసర్ల మీద ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఇది పార్టీలకు అతీతంగా జరుగుతుంది. విద్యార్థుల భవిష్యత్తు అలాగే భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉద్యమాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా న్యాయమైనదే అనేటువంటిది ఒక వాదన మేధావుల నుండి వినిపిస్తోంది. నీలిమ, ఈ యువబేరి కానీ లేకపోతే ప్రత్యేక హోదా గురించి ఎంత అవసరం అనేది ఇక్కడ యువబేరిలో చూపిస్తున్నారు, తెలుసుకుంటున్నారు. విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇవి ప్రశాంతంగానే జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ర్యాలీలు కానీ ధర్నాలు కానీ జరగట్లేదు. మరి ఈ విధంగా విద్యా సంస్థల మీద కానీ విద్యార్థుల పట్ల కానీ ఈ విధంగా ప్రవర్తించిన తీరును ఏ విధంగా చూడాలంటారు?
విద్యార్థులు ఇప్పటికే వాళ్ళంతా కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత విద్యార్థులు తమ ఈ తరం ఒక తరం నిజంగా చాలా నష్టపోయింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత వీళ్ళకి ఉపాధి అవకాశాలు లేవు, పరిశ్రమలు లేవు, ఎటువంటి కంపెనీలు కూడా వచ్చే పరిస్థితి రాష్ట్రంలో కనిపించడం లేదు. ఇటువంటి తరుణంలో పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు కలుగుతాయి అన్నటువంటిది ఒక ఆశతో వీళ్ళంతా కూడా విద్యార్థులంతా కూడాను ఈ ప్రత్యేక హోదా ఉద్యమం మీద దృష్టి సారించారు. దాంతో ఇప్పుడు మనం కొంతకాలంగా చూస్తున్నాము, దాదాపుగా 2 నెలల నుంచి ఉద్యమం తీవ్రతరం అవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో మనకు కనిపిస్తుంది. సో ఈ తరుణంలో విద్యార్థులు ఈ ప్రత్యేక ఉద్యమంపై కదం తొక్కడానికి చాలా వరకు కూడా విద్యార్థులు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆంక్షలు కూడా విధిస్తూ ఉంది. ఇదంతా కూడా ప్రత్యేక హోదాని ఉద్యమాన్ని అణచివేయాలనేటువంటి ఒక ఆలోచనతో, ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు ఇప్పటికే ఓటుకు నోటు కేసులో వైపు కేసుల్లో ఇరుక్కుంటూ ఉంటే ఆ కేసును పక్కదారి పట్టించడానికి ఉద్యమం మీద దృష్టి సారించినట్లుగా తెలిసింది. ఈ ప్రత్యేక హోదా మీద అసలు సాధించే లక్ష్యంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం కానీ, అలాగే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందనేటువంటిది ప్రధాన ఆరోపణలు ఇప్పటికే అన్ని వర్గాల నుంచి కూడా ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులే ఈ రోజు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులంతా కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి మన ప్రతి చోట మనకు కనిపిస్తుంది. ఏదో ఒక చోట మనకి జిల్లాల్లోని మనం కార్యక్రమాలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నారు, ప్రత్యేక హోదా ఉద్యమం మీద నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. వివిధ రకాల పోస్ట్ కార్డు ఉద్యమాలతో కూడా వీళ్ళు విద్యార్థులు ప్రత్యేక హోదా సాధించాలనేటువంటి ఒక లక్ష్యంతో విద్యార్థులు కథం తొక్కుతున్నటువంటి వేళ ఆ ఉద్యమాన్ని ఎలాగైనా అణచివేయాలనేటువంటిది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే బహిర్గతమైంది. ఈ ఆలోచన కార్యరూపం దాల్చే పనిలో ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికే పని ప్రారంభించింది. ఇది యువభేది సదస్సుతో పని ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరోవైపు ప్రత్యేక హోదా మీద ఉద్యమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టినటువంటి నిరవధిక నిరాహార దీక్షను కూడాను ఎటువంటి అనుమతి ఇవ్వకపోవడం, అలాగే విశాఖలో జరిగినటువంటి యువభేరి సదస్సుకు కూడా ప్రభుత్వం ఆటంకాలు కలిగించినప్పటికీ కూడాను ఆ యువభేరి సదస్సు ఎలా విజయవంతమైందో ప్రజలంతా కూడా చూస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే ఈ విషయాన్ని అభినందించి ఈ యువభేరి సదస్సు విజయవంతం కావడం, విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం కూడా చేశారు. అలాగే అటు పాల్గొన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చినటువంటి సమాధానాలు విన్నారు. సో ఇప్పటికే అన్ని వర్గాల నుంచి కూడాను ఒక ప్రశంసలు వెలువెత్తున్నటువంటి విషయంలో ప్రభుత్వం ఇది చూడలేక, ఇంకా విద్యార్థులపై ఎటు చేయలేక విద్యార్థుల మీద, విద్యా సంస్థల మీద కూడా ఈ కక్ష సాధింపు చర్యలకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది. నీలిమ, థ్యాంక్ యూ శ్రీదేవి.